హరే కృష్ణ. ఈరోజు పెసరు మజ్జిగ పునుకులు చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో రండి చూద్దాము. హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నామండి. తర్వాత చక్కగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో 5 పచ్చిమిర్చీలు యాడ్ చేసాను. చిన్న అల్లం ముక్క వేసాను. 6-7 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసానండి. ఇది మెత్తగా వాటర్ లేకుండా ఆడేసుకుందాము. మెత్తగా ఆడిన తర్వాత అందులోనే జీలకర్ర 1 స్పూన్ వేసానండి. ఒక ఉల్లిపాయ చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకున్నానండి సన్నగా తురిమేసి. చిన్న కట్టేమో కొత్తిమీర వేసుకున్నానండి. ఇవన్నీ చక్కగా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 1 స్పూను పక్కన పెట్టుకున్నాను కలిపేసి. ఇప్పుడు పెరుగు చేసుకున్నాం కదండి, పెరుగుకి మజ్జిగలాగా చేసుకున్నాం కదా, ఆ మజ్జిగకి తాలింపు పెట్టాలి. తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసాక అందులోని కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎల్లోగా కలర్ఫుల్గా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఫ్రై అయ్యాక ఈ తాలింపు ఆ మజ్జిగలోని కలిపేసుకుందామండి. కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. నూనె కాగాక పునుకులు వేసుకుందామండి. చిన్న పునుకులు చక్కగానే రౌండ్గా పునుకులు వేసి 2 వైపులు గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకొని అదేమో మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో కలుపుకుందాము. చూడండి ఎంత బాగుంది కదా. ఇది 1 అవర్ నానిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగో అండి, పెసరు మజ్జిగ పునుకులు రెడీ అండి. చూసారు కదా తయారు చేసిన విధానం. థ్యాంక్ యూ అండి.